హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై తాజా ప్రతిపాదన అయితే అందింది. మరి అదేంటనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత పెన్షనర్ల భవిష్యత్తుకు సంబంధించి రాబోయే ఏపీ బడ్జెట్‌లో కొన్ని అత్యంత కీలకమైన మరియు సంచలన ప్రతిపాదనలు తెరపైకైతే రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన వివిధ రకాల బకాయిల విషయంలో ఉద్యోగ సంఘాలు ఇప్పుడు కొత్త పంథాను అనుసరిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల బకాయిలు కొండలా పేరుకొనిపోయి ప్రస్తుతం సుమారు 35,000 కోట్ల రూపాయల భారీ స్థాయికి అయితే చేరుకున్నాయి. ఈ 35,000 కోట్ల రూపాయల పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ అరియర్స్ గత పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అమలు చేసినప్పటి నుండి రావాల్సినటువంటి పాత బకాయిలు మరియు ఉద్యోగుల సొంత పొదుపు మొత్తాలైనటువంటి ఏపీజీఎల్ఐ ప్రావిడెంట్ ఫండ్, పీఎఫ్ వంటి నగదు ఉపసంహరణలు కూడా నిలిచిపోయి ఉన్నాయి. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పటికీ ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు మాత్రం తీరటం లేదని, పాత బకాయిల చెల్లింపుల విషయంలో ఎటువంటి కదలిక లేకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బకాయిలు పేరుకొని పోగా, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కూడా ఆర్థిక లోటు కారణంగా ఈ బకాయిలను వెంటనే చెల్లించలేకపోతోందని విమర్శలైతే వినిపిస్తున్నాయి. తమ కష్టార్జితం కోసం పదే పదే విన్నపాలు చేయడం, రోడ్లపైకొచ్చి ఉద్యమాలు చేయడం, ధర్నాలు నిర్వహించడం వంటివి చేసినప్పటికీ ఫలితం అనేది ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఉద్యోగులు ఇప్పుడు ఒక రకమైన అంతర్మథనంలో అయితే పడిపోయారు. అంటే అసలు ఈ డబ్బులు తమకు వస్తాయా? లేదా? అనే సందేహం వారిని వేధిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గించేలా మరియు ఉద్యోగులకు న్యాయం జరిగేలాగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒక వినూత్నమైన మరియు సాహసోపేతమైన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచింది. నగదు రూపంలో 35,000 కోట్ల రూపాయలు ఒకేసారి చెల్లించడం ప్రభుత్వానికి అసాధ్యమని గ్రహించిన సంఘం నేతలు దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విలువైనటువంటి భూములను ఉద్యోగులకు కేటాయించాలని కోరుతున్నారు. ఈ ప్రతిపాదన ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరి ప్రభుత్వం వద్ద లిక్విడ్ క్యాష్, నగదు లేకపోయినా భూములు అనేవి శాశ్వత ఆస్తులు కాబట్టి బకాయిల విలువకు సమానమైన ప్రభుత్వ భూములను లేఅవుట్లుగా మార్చి ఉద్యోగులకు పంపిణీ చేయాలని వారు సూచిస్తున్నారు. ఈ కీలక ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గారు మరియు ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ గారు అత్యంత అధికారికంగా ప్రభుత్వానికి అందజేశారు. మరి వారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ విజయానంద్ గారిని మరియు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని స్వయంగా కలిసి రాబోయే రాష్ట్ర బడ్జెట్‌లో ఈ అంశాన్ని చర్చించాలని విజ్ఞప్తి చేశారు. బడ్జెట్‌లో ఒకవేళ నిధులు కేటాయించలేని పక్షంలో భూముల కేటాయింపులకు సంబంధించిన విధి విధానాలను ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి తక్షణ నగదు చెల్లింపుల నుండి వెసులుబాటు లభిస్తుందని, ఉద్యోగులకు భవిష్యత్తులో ఆస్తి రూపంలో భరోసా ఉంటుందని వారు వివరిస్తున్నారు. బకాయిలు చెల్లించడం ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అసాధ్యమే కాబట్టి భూమిని కోరుతున్నాం అనే నినాదంతో వారు ముందుకు వెళ్తున్నారు. మరి ఈ నెలలో రాబోయే అసెంబ్లీ సమావేశాలు ఆహ్, జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు కూడా ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై వినతి పత్రాలు సమర్పించాలని సంఘం నిర్ణయించింది. సో, ప్రజాప్రతినిధికి తమ సమస్య తీవ్రతను ఈ మేరకు వివరించి అసెంబ్లీలో తమ తరపున గళం విప్పేలాగా చేయటమే వీరి ప్రధాన ఉద్దేశ్యంగా అయితే ఉంది. కేవలం బకాయిలే కాకుండా కొత్తగా ఏర్పాటు చేయాల్సిన 12వ పీఆర్సీని కూడా వెంటనే కమిషన్‌ను నియమించాలని వారు కోరుతున్నారు. పీఆర్సీ ద్వారా పెరగబోయే
జీతాల కంటే ముందుగా పాత బకాయిలు క్లియర్ అయితేనే ఉద్యోగులకు ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని వారు బలంగా నమ్ముతున్నారు. రాబోయే బడ్జెట్‌లో తమ బకాయిల చెల్లింపుల కోసం తగిన నిధులు కేటాయిస్తారా? లేదా ఈ భూమినేనా కేటాయింపు ప్రతిపాదన కింద ప్రభుత్వం స్వీకరిస్తుందా అని ఇప్పుడు ఈ విషయం మిలియన్ డాలర్ల ప్రశ్నగా అయితే మారింది. 35,000 కోట్ల బకాయిలను భూముల రూపంలో సర్దుబాటు చేయాలి అంటే చట్టపరమైన ఇబ్బందులేమైనా ఉంటాయా? అనే కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉంది. ఏదేమైనా జనవరి నెల జీతాలు మరియు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇలాంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు చేస్తున్నటువంటి ఈ పోరాటం అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త మలుపుగా పరిగణించవచ్చు. ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ ఈ పరిణామాలను గమనిస్తూ ప్రభుత్వం నుండి వచ్చే అధికారిక బడ్జెట్ ప్రసంగం కోసం ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.